కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. యథార్థమైనటువంటి మనసు అనేటువంటి ఒక మాట మనకి బైబిల్లో కనిపిస్తుంది. సిన్సియర్ హార్ట్ లేదా సిన్సియర్ మైండ్ లేదా అన్ అప్రైట్ హార్ట్ అని ఇంగ్లీష్లో అంటారు. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5 నుండి 6వ వచనం వరకు ఉన్నటువంటి మాటలు. గిబియోనులో యెహోవా దేవుడు రాత్రివేళ కలయందు స్వప్నమందు దావీదుకు బత్షెబకు పుట్టినటువంటి కుమారుడైనటువంటి సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనిని ఇచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు సొలొమోనుతో అనగా, సొలొమోను ఇలాగన్నాడు: నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించిన కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము కనుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు అని సొలొమోను అన్నాడు. అయితే ఇక్కడ యథార్థత అనేటువంటి విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో మీరు చూస్తూ వినండి. యథార్థత అనగా ఒక ట్రూత్ఫుల్నెస్, అంటే ఒక మనిషికి ఉండవలసినటువంటి ఒక ముఖ్యమైన ఒక మోరలిస్టిక్ క్యారెక్టర్ అన్నమాట, ఒక నైతిక గుణం. ఇంకా దీని అర్థం ఏంటంటే లోపాలు లేకుండా మన మాటలలో మన చేతలలో నిజాయితీని కలిగి ఉండాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానివ్వండి, సంఘ సభ్యులకు, కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా దేవునికి నమ్మకమైనటువంటి వాడిగా, నమ్మకమైన సాక్షిగా నువ్వు ఉండాలి. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, ప్రేమకు నువ్వు కట్టుబడి ఉండాలి, ప్రేమపూర్వకంగానే నువ్వు ప్రవర్తించాలి, మాట్లాడాలి, నీ బ్రతుకుండాలి. ఇక యథార్థమైన మనసు గురించి పర్యాయ పదంగా మనం మాట్లాడుకుంటే ఎటువంటి మరకలు మచ్చలు లేనటువంటి, కల్మషము లేనటువంటి మనస్సు అని అర్థం. మనం చేసినటువంటి తప్పులను పాపాలను ఒప్పుకునేటువంటి ధైర్యం కూడా మనకు ఉండాలి. యథార్థమైన మనసున్న వాళ్ళకి ఆ ఆలోచన వస్తుంది. ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు ఆశించకుండా దైవభక్తి కలిగి ఉండాలి. ఈ గుణగణాలన్నీ మనలో ఉంటే మనకు యథార్థమైన మనసు ఉన్నట్టే. దావీదుకు యథార్థమైనటువంటి మనసు ఉన్నదని సొలొమోను ఇండైరెక్ట్గా సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకంటే సొలొమోను తన బ్రతికిన కాలం అంతా కూడా యవ్వన దశకు వచ్చేంత వరకు కూడా దావీదును క్షుణ్ణంగా పరిశీలించాడు. దావీదు అనుకున్నాడు, ఈ దేవుని మందసమును మనము ఎన్నాళ్ళు గుడారాలలో పెడతాము, నేను పెద్ద కోటలో ఉంటున్నాను కదా, మరి దేవునికి ఒక మందిరం కావాలి, ఒక కట్టాలి అని అనుకున్నాడు. ఒక ప్రపోజల్ తెప్పించుకున్నాడు. దేవుడు అడగలా, దావీదు నువ్వు మహా గొప్ప కట్టడంలో, నిర్మాణంలో, ఒక మంచి బిల్డింగ్లో ఉంటున్నావు, మరి నేనేమో ఎక్కడో గుడారంలో ఎండకు చలికి వానకు తడుస్తూ ఏంటిదంతా అని ఎప్పుడు అడగల. దావీదే అన్నాడు నేను కట్టాలి అని అనుకున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడంటే, నువ్వు వద్దులే దావీదు, నీ చేతులు రక్తసిక్తం అయిపోయినాయి, నువ్వు కట్టొద్దులే, నీ కొడుకున్నాడు కదా సొలొమోను, అతనితో కట్టించుకుంటానన్నాడు. వద్దన్లా. కానీ దావీదు నువ్వు వద్దులే అన్నాడు. ఈ దావీదు యొక్క ఆలోచనలను గమనించినటువంటి సొలొమోను ఒక సాక్ష్యం ఇస్తూ, నీ దాసుడైనటువంటి నా తండ్రి అయిన దావీదు నీకు నీతి కలిగిన వాడిగా ప్రవర్తించాడు, నిజాయితీ కలిగిన వాడిగా ప్రవర్తించాడు, కల్మషం లేనివాడిగా ప్రవర్తించాడు, మనసులో ఏది దాచుకోకుండా ప్రవర్తించాడు, తప్పులు చేసిన ప్రతిసారి ఒప్పుకున్నాడు, పాపం చేసిన ప్రతిసారి తెలుసుకున్నాడు, మారుమనసు పొందాడు. సొంత కొడుకే అబ్షాలోము చంపాలని ప్రయత్నించినప్పుడు కూడా అతని మీద పగ తీర్చుకోగల కెపాసిటీ ఉండి కూడా, తన దగ్గర ఎంతోమంది గొప్ప యోధులు ఉండి కూడా, యుద్ధ నేర్పరితనము ఉన్నవాళ్ళు ఉండి కూడా ఎవరిని కూడా అతన్ని చంపేయండి అని చెప్పని పంపించలేదు. నా కుమారుడు బ్రతికుండాలనే అనుకున్నాడు. అబ్షాలోము క్షేమము కొరకై ప్రార్థించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంత మంచివాడు దావీదు. స్వార్థమే, నా కొడుకు చావకూడదని నేను అనుకుంటాను, నువ్వు అనుకుంటావు, నా కూతురు బ్రతికుండాలని నువ్వు అనుకుంటావు, నేను అనుకుంటావు, అందరూ అనుకుంటాం. అలాగా దేవుని ఎడల ఒక నిస్వార్థమైనటువంటి ప్రేమ కలిగినటువంటి దావీదుకు యథార్థమైనటువంటి మనసు ఉన్నది అని సొలొమోను గుర్తించాడు. ప్రియులారా, విశ్వాసులందరూ కూడా ఈ రోజున దేవునికి లోబడిన వారు కారు. జస్ట్ ఫర్ ద నేమ్ సేక్ దే ఆర్ బీయింగ్ కాల్డ్ బిలీవర్స్, బట్ దే ఆర్ నాట్. వారి మాటలలో, వారి ప్రవర్తనలలో, వారి ఆలోచనలలో, వారి జీవన విధానములో దేవుని యొక్క నీడ సంపూర్ణముగా కనపడించట్లేదు. ఆరాధనకు వచ్చినప్పుడు ఒకలా ప్రవర్తిస్తున్నారు, ఆరాధన క్రమం అయిన తర్వాత చర్చి గోడల బయటికి వెళ్ళిన తర్వాత లోకంలో మరొకలాగా ప్రవర్తిస్తున్నారు.
వీరు దేవునికి చేస్తున్న వాగ్దానాలు వేరుగా ఉన్నాయి, వారు మాట్లాడుతున్న మాటలు వేరుగా ఉన్నాయి. మాట ఇచ్చి మాట తప్పడం ఎంత తప్పో తెలుసా అండి? యథార్థమైన మనసు గలవాడు ఎప్పుడూ అబద్ధమానడు. మరి ఈ రోజున క్రైస్తవులందరూ అబద్ధాలు చెప్పకుండా బ్రతికేస్తున్నారా అనేది నా ప్రశ్న. ఇది వారి విఘ్నతకే వదిలేస్తున్నా. ప్రాణం మీదకి వచ్చినా కూడా అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. ఇశ్రాయేలు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్నప్పుడు ప్రతి విశ్వాసి కూడా ఇశ్రాయేలు జనాంగంలో ఒకడే అని గుర్తుపెట్టుకోవాలి. మీరు భయపడకూడదు, బాధపడకూడదు, దిగులు పడకము, జడియకము, భయపడకము, ధైర్యముగా ఉండుము అని యెహోషువతో దేవుడు అన్నాడు. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క వాగ్దానము చాలా ప్రస్ఫుటంగా ఉంటుంది. మనమందరం కూడా దేవుని ఎడల యథార్థమైనటువంటి మనసు కలిగిన వారమై మన కుటుంబీకులతో కానీ, సహోదరులతో కానీ, మనకి తెలియని వారితో కూడా, అన్యులతో కూడా, ప్రతి ఒక్కరితో కూడా, ముఖ్యంగా దేవునితో యథార్థమైన మనసు కలిగిన వారమై ప్రవర్తించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నానండి. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. మేము ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా ఆలోచించాలో, మా మనసు ఎలా ఉండాలో, మా ఆలోచనలు ఎలా ఉండాలో, మా ప్రవర్తన ఎలా ఉండాలో, మా మాట ఎలా ఉండాలో, మా నీతి ఎలా ఉండాలో, మా నిజాయితీ ఎలా ఉండాలో, మా భక్తి ఎలా ఉండాలో, మా జీవన విధానం ఎలా ఉండాలో, మా విశ్వాసం ఎలా ఉండాలో నీ వాక్యం ద్వారా మాకు సెలవిస్తున్న విషయాన్ని బట్టి వందనాలు ప్రభువా. నీ వాక్యపు వెలుగులో మేము నడుస్తూ, ఎదుగుతూ, ఫలిస్తూ, స్వస్థపరచబడుతూ నీ దీవెనలను పొందుకునేటువంటి ఆ విషయమై మేము అర్హత కలిగే వారిముగా ఉండేలాగా మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.